దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు రావాలి. ఎమ్మెల్యే చినరాజప్ప. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు దమ్ము సత్తా ఉంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సవాల్ విసిరారు. పెద్దాపురం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో సామర్లకోటలో తొలి అడుగు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. అంటే లేని విషయాలన్నీ కూడా ఉన్నట్టు విషయాలు లేనట్టు చెప్పే ఇలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీన్ని ఖండించడం. ఏమైనా మీకు దమ్ముంటే, ఏమైనా ఉంటే దమ్ముంటే రండి, మేము మా దానికి సమాధానం చెప్పండి. ఇవాళ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒరిజినల్ చెప్పింది. ఇప్పుడు మా సామర్లకోట పెద్దాపురం తీసుకొచ్చాడు, పెద్దాపురం నుంచి వరకు వచ్చాడు. ఇంకా మేము డెవలప్ చేసాం, రండి చూపెడతాం. మీరు ఏం చేశారు? మమ్మల్ని కామెంట్ చేయడానికి సరిపోతున్నారు, పని ఏమి లేదు. నేను దొరబాబు గారు కూడా చాలా కామెంట్ చేశాడు. నేను అన్నీ కూడా ఖండిస్తున్నాను. ఎందుకంటే దొరబాబు గారు అమెరికా పోతాడు, వస్తాడు, మమ్మల్ని ఏమో ఎక్కడో అని చెప్పాడు. ఎవడెక్కడ ఉన్నాడో? నేను రోజు కాన్స్టిట్యూన్సీలో ఒక రోజు కూడా మానకుండా నేను కాన్స్టిట్యూన్సీలో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? అమెరికా వెళ్ళామో నా డ్యాన్సులు చేసుకున్నావు. ఇల్లు అక్కడ కొబ్బరి డ్యాన్సులు కూడా ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎక్కువ మాట్లాడుకో. ఇవాళ మమ్మల్ని కామెంట్ చేసే పరిస్థితి లేదు. మాకు ఎవడో ఒకటి భూమి అవసరం లేదు, ఒకటి తక్కువ అవసరం లేదు. మేము ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. మాకు భూమి అది బోల్డ్ భూమి ఉంది. నాకు ఎవడో భూముల్లో జోళ్ళు కానీ దీనికని వెళ్ళాం. ఇవాళ నువ్వేమో రెడ్డితోడు కలిసి గ్రావెల్ అంతా పట్టుకుపోయి ఇలా మేము చేసామని చెప్తున్నాం. మేము చేసింది మాకు చేయలేదు. మేము 3 రోడ్లు ఉన్నాయి అక్కడ. ఇవాళ 70 కిలోమీటర్ రోడ్డు జరుగుతుంది. 70 కిలోమీటర్ల రోడ్డు ఆ మెటీరియల్ పట్టుకెళ్తున్నారు వాళ్ళు. నేను అభివృద్ధి కావాలన్నా మాట పడ్డా, అభివృద్ధి కావాలన్న ఓటు కనుక పట్టుకెళ్ళాలని చెప్పాను నేను. అలాగే ఇవాళ 80 కోట్లతో ఇవాళ అభివృద్ధి జరిగి గ్రామీణ ప్రాంతాల్లో మేమన్నీ కూడా రోడ్లన్నీ కూడా ఆ మెటీరియల్ పట్టుకెళ్ళాను. డెవలప్మెంట్ కోసం మేము చూస్తుంటే నువ్వేమో డెవలప్ అవ్వకూడదు, ఈ కామెంట్ చేస్తే డెవలప్మెంట్ ఆఫ్ చేస్తామని నాకు ఏం భయం లేదు. ఎవరేమనుకున్నా భయం లేదు. నాకు డెవలప్మెంట్ కావాలి, నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నీవు ఒకసారి నీ పరిస్థితి ఆలోచించుకో. నువ్వు ఎక్కడున్నావు? మనిషే కనపట్టలేదు. నువ్వు ఎక్కడ కూడా నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడ మక్కం ఇక్కడే ఉండు. నేను ఇల్లు కట్టుకోనని చెప్తావు. ఇల్లు కట్టుకు ఇంట్లో మాత్రం ఉండవు. నీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది? నువ్వు అందుబాటులో ఉండకుండా ఇలా ఇలాంటి కౌరులు చెప్పు. నువ్వు మరి ఇలాంటి కౌరులు చెప్తే మొత్తం నీ చరిత్ర చాలా ఉంది. ఆ చరిత్ర అంతా కూడా బయట మహిళా ఎమ్మెల్యేల మీద వ్యక్తిగత హననానికి పాల్పడుతున్న అదే నిన్న కూడా నిన్న జరిగిన నెల్లూరులో జరిగిన సంఘటన అందరం ఖండించడం. ఎందుకంటే ఈ మహిళలను కాదు, ఎవరిని కూడా ఏమనకూడదు, మహిళలను అసలు అనకూడదు. మరి ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. ఈ కొవ్వూరు ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, మరి ఆయన మీద పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే గారి మీద చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. దాన్ని కూడా మేము ఖండించడం. ఎందుకంటే సంస్కారం ఉండేది వీళ్ళకి, వైసీపీ నాయకులకి. చూడండి, ఇప్పుడు అదే నేనే చెప్పినట్టే ఇలా అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి జరగలేదని చెప్తున్నాడు. ఇలా చెప్పి కబుర్లు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వేళ ఏం చేశాడని అడుగుతున్నాడు. ఏ రోడ్లు వేసాడా, ప్రాజెక్టులు కట్టాడా, ఏం చేశాడు? ఏమీ చేయకుండా ఇలా మోసం చేసి ప్రజలంతా ఈ బ్రాంచ్ షాపులో శుభ్రం చూసుకుని మొన్న ఎవరెడ్డి పోయి ఇలా కేసులు ఎత్తుకుని బయట అన్నాకే కొట్టుకుంటున్నాడు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం అనేక అబద్ధాలు ఆడి ఇలా ముఖ్యం డైవర్ట్ పాలిటిక్స్. థ్యాంక్ యూ.